హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఎప్పటి నుంచో కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, కాటన్ డ్రెస్సెస్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్ చూపించండి అండి. వాళ్ళందరికీ సారీ చెప్పాలి, ఎందుకంటే అన్ని రోజుల నుంచి వాళ్ళు అడుగుతూనే ఉన్నా నేను చేయలేకపోయాను. కానీ మనకి ఎప్పుడైతే ఈ యూట్యూబ్లో మనం ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టామో అప్పటి నుంచి కాటన్ డ్రెస్సెస్ అనేవి మన స్టోర్లో ఎప్పుడూ అవైలబుల్ ఉండేది. కానీ ఈ కరోనా వల్ల ఈ 1 ఇయర్లో కొంచెం డ్రెస్సెస్ ఒక్కటి కొంచెం ప్రొడక్షన్ తగ్గించుకున్నాం. ఎందుకంటే మనకి రెగ్యులర్గా శారీస్ ఎక్కువ మూమెంట్ ఉండడం వల్ల అవి ప్రొడక్షన్ చేయడానికే మనకున్న వర్కర్స్ సరిపోతూ ఉన్నారు. సో కొత్తగా మళ్ళీ వర్కర్స్ని తీసుకోవడానికి కరోనా టైంలో అంత కంఫర్ట్గా లేదు కాబట్టి చేయలేకపోయాం. కానీ మీ అందరి కోసం మంచి వెజిటబుల్ డైస్, ఇవి కూడా కంప్లీట్గా 100% ప్యూర్ కాటన్ అండ్ షిఫాన్ దుప్పట్టా ఈ డ్రెస్సెస్ రెడీ చేయించాము. కానీ ఇప్పుడు చూపించేవి మీకు జస్ట్ శాంపుల్ అనుకోండి. ఇంకటి నుంచి రెగ్యులర్గా మీకు డ్రెస్సెస్ ఎవ్రీ మంత్ కూడా కనీసం ఒక 4 ఎపిసోడ్స్ అన్నా ఉండేటట్టుగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి డిఫరెంట్ చున్నీస్తో డిఫరెంట్గా మీకు అన్ని వెరైటీస్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ ఉంటాను. కానీ ఎప్పుడు కూడా స్టాక్ అయిపోయినా ఎవరు కూడా కంగారు పడకండి. జస్ట్ మళ్ళీ ఒక 10 డేస్లో మళ్ళీ సేమ్ డ్రెస్సెస్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉండేటట్టుగా చూస్తాము. ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ అనేది మనం చేయొచ్చు కాబట్టి నో ప్రాబ్లం. ఇంక చూపిస్తాను. కానీ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా వాష్ వచ్చేసరికి ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్ ఇవ్వండి. ఆ తర్వాత కూడా కొద్ది రోజులు కేర్ తీసుకోవాలి. సపరేట్గా నానపెట్టడం, సపరేట్గా వాష్ చేయడం ఇలాగా. ఎందుకు అంటే కాటన్ ఫ్యాబ్రిక్ 100% ప్యూర్ ఫ్యాబ్రిక్, అది కూడా థిక్గా ఉంటుంది. థిక్గా ఉండడం వల్ల మనకి ఆ ఎక్స్ట్రాస్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతుంది. సో మనం ఒక 2-3 టైమ్స్ వాష్ చేసే వరకు కూడా లైట్గా రిలీజ్ అవుతుంది. అది చూసి కంగారు పడకండి. డ్రెస్ కలర్ అయితే పోదు, కానీ సన్లైట్కి డైరెక్ట్ వేయకుండా నీడలో ఆరేయండి. డ్రెస్ కలర్ 100% పోదు. కానీ మనం కేర్ మాత్రం కొంచెం తీసుకోవాలి. సపరేట్గా నానపెట్టడం, ఎక్కువసేపు నానపెట్టకుండా ఉండడం, ఇలా జాగ్రత్త తీసుకోవాలి అంతే. ఇంకా స్టార్ట్ చేస్తాను. అన్నీ మీరు డ్రెస్సెస్ చూసిన తర్వాత మన వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్ తీసుకోండి. మీకు నచ్చిన డ్రెస్ ఒకవేళ మన వెబ్సైట్లో అవైలబుల్ లేకున్నా మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను వేసుకున్న శారీ గురించి అడుగుతారు కదా. కాటన్ లెనిన్ శారీ, 100% ప్యూర్లో మంచి కాటన్ లెనిన్ శారీ. నేను ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ చేయించాను. సో ఈ శారీ మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. 2 కలర్స్ నేను తీసుకున్నాను, వాడుతున్నాను. ఇప్పటిదాకా కనీసం ఒక 10 టైమ్స్ వేసుకున్నాను. కానీ చాలా కంఫర్ట్గా మంచి ఫ్యాబ్రిక్. ట్రై చేయండి ఎవరికన్నా ఇది నచ్చితే డిజైన్. ఇంకా అన్నీ స్టార్ట్ చేద్దాం. బ్లాక్, మనకి ఈ డైస్ వచ్చేసరికి కంప్లీట్గా వెజిటబుల్ డైస్ అండి. కొన్ని దగ్గరలో మనకి లైట్గా, కొన్ని దగ్గరలో డార్క్గా ఇలా ఉంటుంది. అది చూసి మీరు వేరే ఏదో డ్యామేజ్ అనుకోవద్దు, ఎందుకంటే ఇలాగే వస్తాయి హ్యాండ్ బ్లాక్లో. సో చూడంగానే ఇలా ఉంటుంది. కంప్లీట్గా వెజిటబుల్ డైస్ ఇవి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అండ్ మంచి వీట్ కలర్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ ప్రింట్. చిన్న ఫ్లవర్స్ ఆల్ ఓవర్గా 1 ఇంచ్ ఫ్లవర్ ఉంటుంది. బార్డర్ మనకి బాటమ్కి కానీ ఆ తర్వాత హ్యాండ్స్కి కానీ వేసుకోవడానికి సైడు ఇలా ఉంటుంది. పైజామా జస్ట్ ఆఫ్ వైట్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ పైజామా ఉంటుంది. సో చాలామంది పైజామా చేయించుకోకుండా ఇది కూడా టాప్ చేయించుకుంటారు. అలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. దుప్పట్టా షిఫాన్ దుప్పట్టా, సింపుల్గా మనకి ఏదైతే బాటమ్ ఉందో సేమ్ అండ్ కింద వచ్చేసరికి ఇలా. ఇది వచ్చేసరికి మనకి టాప్లో ఉన్న డిజైన్ బాగుంది కదా. డ్రెస్ కాస్ట్ 1190. గ్రే టోటల్గా బ్యాక్గ్రౌండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్రే ఉంది, అది కూడా స్టీల్ గ్రే. సో మంచి మెహందీ గ్రీన్ అండ్ పింక్, బేబీ పింక్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా మనకి ఫ్లవర్స్ ఉన్నాయి.
చాలా చిన్న చిన్న ఫ్లవర్స్, జస్ట్ 2 ఇంచెస్లో ఫ్లవర్ ఉంది. ఒక సైడ్ బార్డర్ ఇచ్చారు కదా, ఈ బార్డర్ మనం టాప్కి డిజైన్ చేసుకోవచ్చు, నెక్కి చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్గా కాటన్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా. సో వితౌట్ లైనింగ్తో మనం ఈ డ్రెస్సెస్ అన్నీ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది, బాగుంది. సో ఆల్రెడీ ఇవన్నీ వెజిటబుల్ డైస్ కాబట్టి మనకు ఒకసారి వాష్ కూడా అయి ఉంటాయి. కంపల్సరీ వాష్ అవుతాయి వెజిటబుల్ డైస్లో. కాబట్టి ఆ థిక్నెస్ అనేది ఇంకా దగ్గరకు వచ్చి మనకి ఫ్యాబ్రిక్ ఇంకా థిక్గా ఉంటుంది. బాటమ్ సింపుల్గా మనకి ఆ గ్రీన్ ఏదైతే డ్రెస్లో ఆ బుటీలో ఉన్న గ్రీన్ ఉంది కదా, సేమ్ గ్రీన్ వైట్ మీద స్ట్రైప్స్ లాగిచ్చారు. కావాలంటే ఇది కూడా మీరు టాప్గా స్టిచ్ చేయించుకోవచ్చు. షిఫాన్ దుప్పట్ట బాటమ్కి మ్యాచింగ్గా షిఫాన్ దుప్పట్ట. ఎడ్జ్లో వచ్చేసరికి మనకి ఏదైతే టాప్ ఉందో సేమ్ డిజైన్. బాగుంది కదా. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. లెమన్ గ్రీన్ అండ్ మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి జామెట్రికల్ డిజైన్ అండి. కంప్లీట్గా ఆల్ ఓవర్గా డిజైన్ అనేది ఈవెన్గా ఉంది. సో సింపుల్గా చాలా బాగుంటాయి ఇలాంటి డ్రెస్సెస్. మనకి రెగ్యులర్గా కనిపించవు కాబట్టి చాలా యూనిక్గా బాగుంటాయి. కానీ మీరు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు మాత్రం ఎక్కువ కేర్ తీసుకోండి. మంచి డిజైన్ సెలెక్ట్ చేసి డిజైన్ చేసుకోండి. చాలా సింపుల్ డిజైన్స్, అంటే ఎక్కువ డిజైన్స్ లేకుండా సింపుల్గా బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ ఇలా పెట్టి చేయించుకుంటే చాలా బాగుంటాయి. బాటమ్ జస్ట్ వైట్ అండ్ జిగ్జాగ్ బాటమ్. బాగుంది కదా. సో ఈ బాటమ్ కావాలంటే కూడా మీరు ఇంకో టాప్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా వేరే వేసుకునేవాళ్ళు లెగ్గిన్స్ కానీ లేకుంటే కాటన్ ప్యాంట్స్ ఇవి యూజ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం. దుప్పట్ట షిఫాన్ దుప్పట్ట బాగుంది కదా. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. చాక్లెట్ బ్రౌన్ అండి. ఆఫ్ వైట్లో మనకి మొత్తం ప్రింట్ ఉంటుంది ఆల్ ఓవర్గా. సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది. సో వితౌట్ లైనింగ్తో ఇవన్నీ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మీరు. మనకి కాటన్ సమ్మర్కి చాలా బాగుంటాయి. బాగుంది కదా. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, కంప్లీట్గా వెజిటబుల్ డైస్ ఇవి. సో ఈ సైడ్ వచ్చిన బార్డర్ కూడా మనకు సింపుల్గా హ్యాండ్స్కి సైడ్ స్లిట్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బాటమ్, సో బాటమ్ ఆల్ ఓవర్గా మనకి సేమ్ చాక్లెట్ బ్రౌన్ పైన ఆల్ ఓవర్గా జాల్. ఇది కూడా బాగుంది కదా. ఇంకో టాప్ చేంజ్ చేసుకోండి, దీన్ని కూడా బాగుంటుంది. జస్ట్ సింపుల్గా ఒక ఆఫ్ వైట్లో పైజామా చేయించుకుంటే సరిపోతుంది. షిఫాన్ దుపట్టా. సో మనకి ఏదైతే బాటంలో వచ్చిందో డిజైన్, సేమ్ డిజైన్ మనకి దుపట్టాలో ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి టాప్లో ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ ఎండ్లో ఇచ్చారు. బాగుంది కదా. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. ఆఫ్ వైట్ అండి. ఆఫ్ వైట్ అండ్ రస్ట్ బ్లాక్ కాంబినేషన్లో మనకి ఈ డ్రెస్, ఇది టాప్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్గా రస్ట్ కలర్తో మనకి బుటీస్ వచ్చాయి, లీఫ్ డిజైన్. సో ఇంతకుముందు ఈ లీఫ్ డిజైన్లో మనం శారీస్కి కూడా చాలాసార్లు చేయించాం. ఎడ్జ్లో చూసారా బార్డర్ ఉంది, బ్లాక్ బార్డర్. అది తీసి మనం సైడ్స్ కానీ హ్యాండ్స్కి కానీ వేసుకుంటే బాగుంటుంది. నెక్కి మాత్రం వేసుకోకండి, బాగుండదు. ఎందుకంటే నెక్కి వేసుకునేది అంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది అలవాటు. కానీ తర్వాత నైటీస్ వచ్చాక అన్నిటికీ నెక్కి బార్డర్లు. సో అందుకే నెక్కి అస్సలు వేసుకోకండి, బాగుండదు. బాటమ్ చాలా బాగుంది. క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బాటమ్ బాగుంది. సో ఈ బాటమ్ కూడా మీరు వీలైతే టాప్ స్టిచ్ చేయించేసుకోండి. మంచిగా ఒక బ్లాక్లో చూడీ కానీ పైజామా కానీ ప్యాంట్ కానీ
తీసుకోండి, సరిపోతుంది. షిఫాన్ దుపట్టా. సో ఇది మనం పాలిష్ చేస్తే ఫుల్ వస్తుంది లెంత్, కానీ ఇలా క్రష్గా ఉంచేసాము సింపుల్గా. చూసారా, ఇది మన టాప్కి మ్యాచింగ్. బాగుంది కదా, సింపుల్గా సెట్. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. ఆలివ్ గ్రీన్ అండి, ఆలివ్ గ్రీన్ అండ్ ఆరెంజ్, పింక్ అండ్ లైట్గా మనకి రామా గ్రీన్ మిక్స్ అయిన గ్రీన్, ఈ మూడిటితో ప్రింట్ ఇచ్చారు. ఆల్ ఓవర్గా 2 ఇంచెస్లో ఈచ్ బుటీ ఉంది. ఫుల్ దగ్గరగా వన్ సైడ్ బార్డర్ ఉంది. ఈ వన్ సైడ్ బార్డర్ మనం డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆల్ ఓవర్ మెటీరియల్ టాప్కి ఫుల్గా. సో మంచి టాప్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కాటన్ కాబట్టి స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు మీరు, లేదంటే డిఫరెంట్గా ఫ్రాక్స్ టైప్ కూడా ఫ్యాబ్రిక్ సరిపోతుంది. ఫ్యాబ్రిక్ పెద్దగా ఉంటుంది, సరిపోతుంది. బాటమ్ వైట్ అండ్ గ్రీన్, కొంచెం రామా గ్రీన్ మిక్స్ అయిన గ్రీన్ అన్నమాట. చాలా బాగుంది. సేమ్ దుపట్టా, సేమ్ బాటమ్కి మ్యాచింగ్గా దుపట్టా, టాప్కి మ్యాచింగ్ డిజైన్. ఈ డ్రెస్ కాస్ట్ 1190. రస్ట్ కలర్ అండి, డార్క్ రస్ట్ అండ్ మెరూన్ రెండు మిక్స్గా మనకి కలర్ ఉంది. కంప్లీట్గా వెజిటబుల్ డైస్ అండి ఇవన్నీ కూడా, కాబట్టి ఆల్రెడీ మనకు ఒకసారి వాష్ కూడా అయి ఉంటాయి. అయినా మనం కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ థిక్గా ఉంటుంది కాబట్టి. మొత్తం కూడా టాప్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. సో వన్ సైడ్ డిజైన్ అనేది బార్డర్ ఉంది. ఈ వన్ సైడ్ బార్డర్ మనం ఎలా అయినా యూజ్ చేయవచ్చు. ఎక్కువగా హ్యాండ్స్ పెట్టించండి, బాగుంటుంది. బాటమ్ సింపుల్గా జిగ్జాగ్, క్రీమ్ కలర్ పైన రస్ట్ కలర్తో జిగ్జాగ్. షిఫాన్ దుపట్టా, సేమ్ క్రీమ్ కలర్, సేమ్ క్రీమ్ కలర్ అండ్ టాప్కి మ్యాచింగ్ బార్డర్. ఈ డ్రెస్ కాస్ట్ 1190. ఇండిగో బ్లూ అండి, ఇండిగో బ్లూ అండ్ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి వైట్. కంప్లీట్గా అంతా కూడా ఒకే డిజైన్. 1.5 ఇంచ్ పుట్టి ఉంది. ఎడ్జ్లో వచ్చేసరికి మనకి బార్డర్ చూసారా, బాగుంది కదా. ఆల్ ఓవర్గా మొత్తం ఒకే డిజైన్. ఇవన్నీ కుర్తీస్కి మీకు సింపుల్గా ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్టిచ్చింగ్కి డిజైన్స్ చేయించుకోకుండా జస్ట్ బోట్ నెక్ కానీ, లేకుంటే కాలర్ నెక్ కానివ్వండి, జస్ట్ రౌండ్ నెక్ ఇలా చేయించుకోండి. చాలా సింపుల్గా బాగుంటాయి. కానీ బార్డర్ మాత్రం వీలైతే మ్యాక్సిమం హ్యాండ్స్కి పెట్టించండి, సరిపోతుంది. బాటమ్ ఆల్ ఓవర్గా మనకి బాటమ్కి కంప్లీట్గా జాల్ వచ్చింది. సో ఇంతకుముందు కూడా మనం కాఫీ కలర్ చూసాం కదా, కాఫీ బ్రౌన్, సేమ్ డిజైన్. షిఫాన్ దుపట్టా, బాటమ్కి మ్యాచింగ్గా డిజైన్. షిఫాన్ చాలా బాగుంటుంది కదా, లైట్ వెయిట్లో మెత్తగా. బాటమ్ అండ్ టాప్కి వచ్చేసరికి మ్యాచింగ్ కింద ఎడ్జ్లో ఇచ్చారు చున్నీకి, బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. క్రీమ్ కలర్ అండి, క్రీమ్ కలర్ పైన బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా 1 ఇంచ్ బుట్ట. మనకి బార్డర్ వచ్చేసరికి అదే ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బార్డర్ ఉంది. సో టాప్ మొత్తం కూడా ఈక్వల్గా బుటాస్ ఉంటాయి. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్లో మంచి కాటన్ డ్రెస్సెస్. ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ పెట్టాలి, మీకు డ్రెస్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది. బాటమ్ సింపుల్గా బ్లాక్ బాటమ్. సో ఇది కావాలన్నా మనం టాప్ చేసుకోవచ్చు. షిఫాన్ దుపట్టా, ఈ షిఫాన్ కూడా మనకి క్రష్లో ఉంది. కావాలి అంటే మనం ఇలా పాలిష్ చేయించుకుంటే లెంత్ వచ్చేస్తుంది. క్రష్లో ఉంది. ఆల్ ఓవర్ మనకి మ్యాచింగ్ అంతా కూడా బాటమ్కి మ్యాచింగ్గా ఉంది. ఎడ్జ్లో వచ్చేసరికి మనకి టాప్కి మ్యాచింగ్ ఇచ్చారు. బాగుంది కదా. ఈ డ్రెస్ కాస్ట్
1190 రూపీస్. రస్ట్ అండ్ క్రీమ్ కలర్ మనకి టాప్ అండి. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి రస్ట్ కలర్ ఉంటుంది, ఫ్లవర్స్ వచ్చేసరికి క్రీమ్ కలర్లో ఉన్నాయి. సో మనకి ఈ బార్డర్ ఎడ్జ్లో వచ్చిన బార్డర్ అయితే బ్లాక్లో వచ్చింది. సో మంచి కాంబినేషన్ కదా, ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఎందుకంటే హ్యాండ్ బ్లాక్ అనగానే అందులో వెజిటబుల్ అన్న ఈ రస్ట్ అండ్ బ్లాక్ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. బాటమ్ స్ట్రైప్స్ సింపుల్గా, ఇది కానైతే మనం ప్యాంట్ చేయిస్తే చాలా బాగుంటుందండి. ఈ స్ట్రైప్స్లో ట్రై చేయండి. స్ట్రైట్ కట్లో మనకి టాప్ చేయించుకొని ప్యాంట్, మనం సిగరెట్ ప్యాంట్ అంటాం కదా, ప్యాంట్ చేయించండి, బాగుంటుంది. షిఫాన్ దుపట్టా చాలా బాగుంది. టాప్కి మ్యాచింగ్గా ఎడ్జ్లో ఉంటుంది, ఎక్సలెంట్. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. సీ గ్రీన్ అండి, లైట్ సీ గ్రీన్ కలర్ డ్రెస్, బ్యాక్గ్రౌండ్ ఫ్యాబ్రిక్ కలర్ సీ గ్రీన్. చిన్న చిన్న ఫ్లవర్స్ జస్ట్ 1 ఇంచ్లో మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా చిన్న చిన్న బుటీస్. ఎడ్జ్లో మళ్ళీ మనకి బార్డర్ ఉంది, పింక్ బార్డర్, బాగుంది కదా ప్లెజెంట్గా. బాటమ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో జిగ్జాగ్ డిజైన్, సేమ్ డిజైన్లోనే మనకి దుపట్టా టాప్కి మ్యాచింగ్గా కింద ఎడ్జ్లో బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. లైట్ లెమన్ గ్రీన్ అండి, లెమన్ గ్రీన్ మనకి ఈ బుటీస్ వచ్చేసరికి జస్ట్ 1 ఇంచ్లో స్కై బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బుటీ ఉంది. ఆల్ ఓవర్గా ఫుల్ బుటీస్ అండ్ వన్ సైడ్ మాత్రం మనకి బార్డర్. సో కంప్లీట్గా మనకి ఆల్ ఓవర్గా చిన్న చిన్న బుటీస్తో ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఎవరికైనా సూట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం సమ్మర్కి ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది మీరు యూస్ చేసిన తర్వాత అయినా సరే మనకి కామెంట్ పెట్టండి. కానీ వాష్లో మాత్రం కొంచెం మీరు కేర్ తీసుకోవాల్సిందే. కాస్త సపరేట్గా నానపెట్టడం, తర్వాత సన్లైట్కి డైరెక్ట్గా వేయకుండా, అంటే ఎండలో వేయకుండా కాస్త నీడలో ఆరేయడం మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఇది 100% హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. బాటమ్ వైట్. సో ఈ వైట్ బాటమ్ కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్. చాలా వరకు మనం మార్కెట్లో చూస్తుంటాం కదా, టాప్ ఒక క్వాలిటీ ఉంటుంది, బాటమ్ ఒక క్వాలిటీ. అలా కాకుండా రెండు కూడా ఒకే క్వాలిటీతో ఈరోజు మీకు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు కావాలంటే మన బాటమ్ కూడా టాప్గా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. రెండు ఈక్వల్ క్వాలిటీ అండి, ఏది కూడా తక్కువ ఉండదు కాబట్టి రెండు మంచి క్వాలిటీ కాబట్టి మీరు రెండు కూడా టాప్స్ చేసుకోవచ్చు. లేదు మనం బాటమ్ చేసుకుందాం అనుకున్నా బాటమ్ కూడా మంచి క్వాలిటీలో ఉంటుంది. షిఫాన్ దుపట్టా బాటమ్కి మ్యాచింగ్గా, ఎడ్జ్లో టాప్కి మ్యాచింగ్గా ప్రింట్. ఈ డ్రెస్ కాస్ట్ 1190. బ్లాక్ అండి, బ్లాక్ పైన బాటిక్ స్టైల్లో మనకి మొత్తం కూడా ప్రింట్, వెజిటబుల్ డైస్, మల్టీ కలర్లో మనకి పోల్కా డాట్స్ వచ్చాయి. మొత్తం జామెట్రికల్ డిజైన్ అండ్ పోల్కా డాట్స్తో ఆల్ ఓవర్గా మనకి డిఫరెంట్గా, కొంచెం బ్రైట్గా, రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి డార్క్ షేడ్స్ కొంచెం డైలీ యూస్ చేసే వాళ్ళకి బాగుంటాయి. సో బాటమ్ డీప్ రెడ్ కలర్ అండ్ బాటిక్ ఫ్లవర్స్తో బాటమ్. కావాలంటే ఇది కూడా టాప్ చేయించుకోవచ్చు. సో రెండు కూడా ఈక్వల్గా మనకి క్వాలిటీ ఉన్నాయి కాబట్టి సేమ్ బాటమ్కి మ్యాచింగ్గా దుపట్టా, షిఫాన్ దుపట్టా. ఎడ్జ్లో చూసారా
టాప్కి మ్యాచింగ్గా. ఈ డ్రెస్ కాస్ట్ 1190. రస్ట్ కలర్లో మీకు ఇంకొక టాప్ అండి. జస్ట్ 1/2 ఇంచ్లో మనకి చిన్న చిన్న ఫ్లోరల్ బుట్ట, క్రీమ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ మంచి రస్ట్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి చాలా చిన్న చిన్న జాస్మిన్ లాగా ఒక 1/2 ఇంచ్లో మనకి ఫ్లవర్ ఉంటుంది. బార్డర్ బ్లాక్లో ఉంది. మొత్తం టాప్ అంతా కూడా ఒకే కలర్. సింపుల్గా అన్నీ మీకు చూపించే అన్నీ కూడా చాలా చిన్న చిన్న డిజైన్స్ కదా, చాలా బాగున్నాయి కదా. బాటమ్ పైజామా క్రీమ్ కలర్ పైన బ్లాక్. సో మనకి టాప్లో స్లీవ్స్కి వచ్చింది బ్లాక్ బార్డర్, సేమ్ మ్యాచింగ్. సో క్రష్ దుపట్టా కాబట్టి కావాలంటే మనం చేసుకోవచ్చు, పెద్దగా వస్తుంది. జస్ట్ ప్రెస్ చేసినా వచ్చేస్తుంది, లేదంటే మనం పాలిష్ కానీ రోలింగ్ కానీ చేసుకున్నా కానీ పెద్దగా అయిపోతుంది. కానీ ఇలా కూడా బాగుంటుంది, థిక్గా సాఫ్ట్గా. బాటమ్కి మ్యాచింగ్గా ప్రింట్ ఉంది. ఎడ్జ్లో బార్డర్ వచ్చేసరికి దుపట్టాకి సేమ్ టాప్కి మ్యాచింగ్గా చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. లెమన్ గ్రీన్ డ్రెస్ అండి. సో మంచి రామా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా 1 ఇంచ్ బుట్టి. సింపుల్గా మనకి తులిప్స్ లాగా వచ్చాయి ఆల్ ఓవర్గా. ఈ బ్యాక్గ్రౌండ్లో వైట్ కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఆ వైట్ వల్ల ఒక ప్లెజెంట్ లుక్ వచ్చింది. బార్డర్ చూసారా, మనకి స్లీవ్స్ కోసం బ్రైట్గా బార్డర్ ఉంది. డ్రెస్ మొత్తం కూడా ఈవెన్గా మనకి ఆ ఫ్లవర్స్ అనేవి హ్యాండ్ బ్లాక్లో చాలా బాగా సెట్ అయ్యాయి. బాటమ్ వైట్ మీద ఏదైతే ఫ్లవర్లో ఉందో రామా గ్రీన్, సేమ్ గ్రీన్ ఆల్ ఓవర్గా మనకి జాల్. సేమ్ దుప్పట్ట, బాటమ్కి మ్యాచింగ్గా దుప్పట్ట, షిఫాన్ దుప్పట్ట. దుపట్టాకి ఎడ్జ్లో వచ్చేసరికి మనకి టాప్కి మ్యాచింగ్గా సేమ్ ప్రింట్ ఉంటుంది. బాగుంది కదా. డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. ఆఫ్ వైట్ పైన బ్లాక్ అండి. సో బ్లాక్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఆఫ్ వైట్తో డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. బార్డర్ వన్ సైడ్ మనకి రస్ట్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్లో బార్డర్ ఉంటుంది. సో మనం డిజైన్ చేసుకోవడానికి చాలా మంచి బార్డర్ అండి, బాగా కనిపిస్తుంది. అండ్ ఆల్ ఓవర్గా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కదా, మనకి ఎంత క్లియర్గా చాలా బాగుంది. క్వాలిటీ అనేది హ్యాండ్ బ్లాక్లోనే మనకి ఎక్కువ బ్యూటీ అనేది తెలుస్తుంది. బాటమ్ వచ్చి జస్ట్ సింపుల్గా ఆఫ్ వైట్ మీద రస్ట్ కాంబినేషన్తో బాటమ్ స్ట్రైప్స్ లాగా వచ్చాయి. దుపట్టా షిఫాన్, ప్యూర్ షిఫాన్ దుపట్టా. అండ్ ఎడ్జ్లో వచ్చేసరికి టాప్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్, చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1190 రూపీస్. ఆలివ్ గ్రీన్ అండ్ గ్రే రెండు మిక్స్గా మనకి బ్యాక్గ్రౌండ్ ఉందండి. సో ఫ్యాబ్రిక్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో మంచి ఆలివ్ గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్. ఈ బుట్టీస్ వచ్చాయి కదా, ఈ బుట్టీస్ వచ్చి 1 ఇంచ్ బుట్టీ ఉంది. తులిప్ లాగా మనకి పింక్ అండ్ సీ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా మనకి బుటీస్ ఉన్నాయి. బాగుంది కదా, సింపుల్గా ఆల్ ఓవర్గా మంచి డిజైన్. బాటమ్ వైట్ మీద సీ గ్రీన్, సేమ్ ఏదైతే టాప్లో మనకి ఈ బుటీస్ ఇచ్చారో సేమ్ గ్రీన్. షిఫాన్ దుపట్టా, ఎడ్జ్లో మనకి టాప్లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ ఎడ్జ్లో. ఈ డ్రెస్ కాస్ట్ 1190. ఆఫ్ వైట్ అండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ఆఫ్ వైట్ ఉంది. ఆరెంజ్ అండ్ లైట్ పీచ్ అండి, ఆ పీచ్ కూడా ఆరెంజ్లో బంచెస్ ఆల్ ఓవర్గా మనకి 3 to 4 ఇంచెస్లో బంచ్ వచ్చింది. మనకి హ్యాండ్స్ కోసంగా ఎడ్జ్లో వచ్చేసరికి సేమ్ ఆరెంజ్ అండ్ పీచ్ కాంబినేషన్లో బార్డర్ ఉంది. ఆల్ ఓవర్గా బంచెస్తో టాప్ ఉంది, కొంచెం డిఫరెంట్గా. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండ్ వెజిటబుల్ డైస్ అండి. 100% మనకి వెజిటబుల్ డైస్ కాబట్టి
వాష్ కూడా అయిపోయి ఉంటాయి. మనకి వెజిటబుల్ డైస్ అనగానే అజరక్ ప్రింట్ చెప్తాను కదా, సేమ్ అదే టైప్ ప్రాసెస్లో మనకి వెజిటబుల్ డైస్ కూడా ఉంటుంది బాటమ్. సో మంచి కాంబినేషన్, వైట్ అండ్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్, చాలా బాగుంది. దుపట్టా బాగుంది కదా. సో బాటమ్ అండ్ దుపట్టా రెండు మ్యాచింగ్ ఉన్నాయి. ఎడ్జ్లో సేమ్ మనకి ఏదైతే టాప్లో ఇచ్చారో సేమ్ బుటీస్. ఈ డ్రెస్ కాస్ట్ 1190. మళ్ళీ ఇంకొక వైట్ డ్రెస్, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ఆఫ్ వైట్లో ఉంటుంది. బుటీ కాంబినేషన్ వచ్చి మంచి రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఉంది. ఆల్ ఓవర్గా ఈచ్ బుటీ వచ్చి 3 ఇంచెస్లో ఉంటుంది. ఈ బ్రాడ్నెస్ వచ్చి 1 ఇంచే ఉంది. జస్ట్ సింపుల్గా చాలా బాగుంది. సమ్మర్లో ఎక్కువ వైట్ బాగుంటాయి కదా, వైట్ డ్రెస్సెస్. బాటమ్ కంప్లీట్గా వైట్ బాటమ్, వైట్ మీద మళ్ళీ ఈ ఫ్లవర్స్లో ఏదైతే స్కై బ్లూ ఉందో, లైట్ స్కై బ్లూ, ఆ స్కై బ్లూతో ఆల్ ఓవర్ డిజైన్, చాలా సన్నగా డిజైన్ ఇచ్చారు. సేమ్ అదే డిజైన్ మనకి దుపట్టా, షిఫాన్ దుపట్టా. డ్రెస్సెస్ పెట్టమని అడిగి అసలు చాలామంది అయితే ఈ మధ్య రీసెంట్గా సిరి అనుకుంటా, సిరి చూస్తున్నావా డ్రెస్సెస్ ఇంకా ఇయర్కి పెట్టరా మీరు అని అడిగింది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఏం చేయాలి చెప్పండి, వర్కర్స్ మనకి చాలా ఇబ్బంది కరోనా టైంలో. సో అంతకుముందు అయితే ఫ్రీగా ఎక్కడి నుంచైనా రండి అంటే వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ రావాలంటే చాలా ఇబ్బంది ఉంది వర్కర్స్కి. సో ఉన్న వాళ్ళతోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. చూసారా, ఏదైతే మనకి డ్రెస్ టాప్లో ఇచ్చామో సేమ్ బుట్టి ఇక్కడ. సో ఇలా అన్నీ కూడా ప్లాన్గా ఉంటాయండి డ్రెస్సెస్ మాత్రం. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి సూట్ అనేది వేసుకున్నప్పుడు మార్కెట్లో ఉన్న డ్రెస్సెస్కి మనకి ఒక డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చాలా బాగుంది ఈ డ్రెస్ కాంబినేషన్. ఈ డ్రెస్ కాస్ట్ 1190. ఆఫ్ వైట్ అండ్ లైట్గా చాక్లెట్ బ్రౌన్ అండ్ ఆలివ్ బ్రౌన్ రెండు కూడా మిక్స్గా మనకి డిజైన్, సన్ఫ్లవర్ డిజైన్ అండి. ఆల్ ఓవర్గా సింపుల్గా మనకి చాలా బాగుంది. రెగ్యులర్ యూస్కి ఇలాంటి డ్రెస్సెస్ బాగుంటాయి కదా. ఎక్కువ కాస్ట్ కానప్పుడు మనం వైట్ డ్రెస్సెస్ రెగ్యులర్ యూస్ చేస్తే కూడా మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే వైట్ అనగానే కొంచెం ఎక్కువ కాస్ట్లో పెట్టామనుకోండి, ఒక 3-4 టైమ్స్ వాడిన తర్వాత కాస్త డల్ అయినాయి అనిపిస్తుంది కదా. సో ఇలాంటివైతే మనం రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు. వైట్లో పైజామా పైన మళ్ళీ ఆలివ్ బ్రౌన్, ఆల్ ఓవర్గా సన్న జాలు ఇచ్చారు. ఈ షిఫాన్ అయితే చాలా బాగుంది, మెత్తగా. దుపట్టా సేమ్ మనకి బాటమ్ అండ్ దుపట్టా ఒకే డిజైన్ ఉంటుంది. లాస్ట్లో ఎడ్జ్లో వచ్చేసరికి ఇలా టాప్లో ఉన్న డిజైన్ ఎడ్జ్లో ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1190. ఆఫ్ వైట్లో ఇంకో డ్రెస్ అండి. ఈ డ్రెస్ మనకి సీ గ్రీన్ అండ్ లైట్ పింక్తో చాలా బాగుంది. ఆల్ ఓవర్గా బడ్స్ వచ్చాయి, బడ్స్ కూడా బంచెస్ లాగా ఉన్నాయి. సో మంచి లెమన్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్, రామా గ్రీన్ అన్నీ మిక్స్గా మనకి బడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సీ గ్రీన్ మనకి బార్డర్ వచ్చింది. బార్డర్ మంచి డార్క్ కలర్లో ఉంది కాబట్టి హ్యాండ్స్కి అలా డిజైన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. బాటమ్ వచ్చేసరికి జస్ట్ సీ గ్రీన్ వచ్చింది, వైట్ పైన స్ట్రైప్స్, క్రీపర్ అండ్ జిగ్జాగ్. షిఫాన్ దుపట్టా. సో ఏదైతే బాటమ్ ఉందో సేమ్ మ్యాచింగ్. అండ్ ఎడ్జ్లో వచ్చేసరికి మనకి దుపట్టాకి 2 సైడ్స్ కూడా సో టాప్లో ఉన్న డిజైన్ ఎడ్జ్లో వచ్చింది, చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1230. డ్రై మెహందీ గ్రీన్ అండ్ బ్రౌన్
రెండు మిక్స్గా మనకి ఈ డ్రెస్ ఉంది. మంచి ఆఫ్ వైట్లో ఫ్లోరల్ డిజైన్, సింపుల్గా చాలా బాగుందండి. ఎడ్జ్లో వచ్చేసరికి మనకి ఈ బార్డర్ ఉంది కదా, ఇది బ్రౌన్ ఇచ్చారు, డార్క్ బ్రౌన్. సో బ్లాక్ ప్రింటింగ్లో చాలా అంటే చాలా బాగుంది. వెజిటబుల్ టైప్ బాటమ్, ఆఫ్ వైట్కి బ్లాక్. సో కావాలంటే ఇది కూడా టాప్ చేయించేసుకోండి. మంచి బ్లాక్ పైజామా వేసుకుంటే సరిపోతుంది, కాంట్రాస్ట్. సో బ్లాక్ అండ్ బ్రౌన్ రెండు మిక్స్గా ఉంది కాబట్టి దుపట్టా చాలా బాగుంది. ఎడ్జ్లో వచ్చేసరికి టాప్లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్. ఈ డ్రెస్ కాస్ట్ 1230. బ్లూ అండి, మంచి బ్లూ. ఇది ఇంక్ బ్లూ కాదు, రాయల్ బ్లూ కాదు, మనకి వెజిటబుల్లో బ్లూ ఇలాగే వస్తుంది. వెజిటబుల్ కలర్స్లో ఆల్ ఓవర్గా మనకి ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ప్రింట్. కాస్త పెద్ద ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ బాగుంటుంది, ఎవరికైనా సూట్ అయ్యేటట్టుగానే ప్రింట్ ఉంది. ఆఫ్ వైట్ అండ్ ఏదైతే టాప్లో ఉందో సేమ్ కలర్ బాటమ్, సేమ్ బాటమ్కి మ్యాచింగ్గా దుపట్టా. సో దుపట్టా క్రష్ ఉంది. సో వద్దు అనుకుంటే మనం ప్రెస్ చేపించామంటే పెద్దగా అయిపోతుంది. ఎడ్జ్లో టాప్ ఏదైతే ఉందో సేమ్ టాప్లో ఉన్న కలర్స్. ఈ డ్రెస్ కాస్ట్ 1230. గ్రే కలర్ అండి, గ్రే కలర్కి మొత్తం లోటస్ డిజైన్. సో ఆల్ ఓవర్గా లోటస్ వచ్చేసరికి మనకి ఇండిగో బ్లూ అండ్ మస్టర్డ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్లో కొంచెం పెద్ద ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా. సో చిన్నవాళ్ళకి చాలా బాగుంటుంది. మనకి బార్డర్ అనేది మెహందీ గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది హ్యాండ్స్ కోసం. సో మీకు అక్కడ బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా కనిపిస్తుంది, మంచి మెహందీ గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో. సో బాటమ్ కానివ్వండి, టాప్ కానివ్వండి, రెండు కూడా మనకి ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి ఒకవేళ రెండు కూడా మనం టాప్స్ చేసుకోవచ్చు, లేదంటే బాటమ్ చేసుకున్న ఆ క్వాలిటీ అనేది బాగుంటుంది. బాటమ్ సేమ్ ఏదైతే బాటంలో ఉందో సేమ్ డిజైన్ మనకి. సో రింకిల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది. మనం కానీ ఐరన్ చేసామంటే ఇలా వచ్చేస్తుంది, మంచి డిజైన్ బాగా తెలుస్తుంది. ఎడ్జ్లో సేమ్ బాటంలో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్. ఈ డ్రెస్ కాస్ట్ 1230 రూపీస్. ఆఫ్ వైట్ పైన పిస్తా గ్రీన్ అండ్ లెమన్ గ్రీన్ అండ్ డ్రై మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బుట్టీస్ అండి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క బుటీ మనకి 4 ఇంచెస్ వరకు ఉంది. ఆల్ ఓవర్గా బిగ్ బుటీస్. సింపుల్గా మనకి బార్డర్ ఉంది. సో సైడ్స్ కానీ మనకి స్లీవ్స్ కానీ పెట్టుకోవడానికి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటాయి. జస్ట్ బోట్ నెక్ కానీ కాలర్ నెక్. బాటమ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకి బాందినీ స్టైల్లో డిజైన్. సేమ్ దుపట్టా బాగుంది కదా, సింపుల్గా. ఎడ్జ్లో సేమ్ మనకి ఏదైతే టాప్లో ఉందో డిజైన్ సేమ్ డిజైన్. ఈ డ్రెస్ కాస్ట్ 1230 రూపీస్. ఇండిగో బ్లూ అండి, ఇండిగో బ్లూ అండ్ లైట్గా మనకి యాష్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో సింపుల్గా స్ట్రైప్స్లో మనకి డిజైన్ ఉంది, బాగుంది కదా. ఎడ్జ్లో వచ్చేసరికి మనకి బార్డర్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. రెగ్యులర్ డిజైన్ లాగా కనిపిస్తుంది కానీ ఈ ఇండిగో బ్లూ మాత్రం
ఎప్పుడు వేసుకున్నా ఎవర్ గ్రీన్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇండిగో బ్లూ అనేది కంపల్సరీ ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇండిగో బ్లూ మీరు ఎన్నిసార్లైనా వాష్ చేయండి, లైట్గా బ్లూ వస్తూనే ఉంటుంది, కానీ కలర్ పోదు. మళ్ళీ మీరు డ్రెస్ అవి చూసారంటే డ్రెస్ అలాగే ఉంటుంది, కానీ కలర్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరే ఉంది ఇండిగో బ్లూ డ్రెస్. ఎప్పుడు వేసుకున్నా 1 ఇయర్కి కూడా ఇంకా లైట్గా బ్లూ వస్తుంది, కానీ కలర్ పోదు, డ్రెస్ అలాగే ఉంటుంది. సో స్పెషల్ ఇది. ఎందుకంటే ఇవన్నీ వెజిటబుల్ టైస్ అండి. సో మనకి న్యాచురల్ కలర్స్ కాబట్టి అన్నీ కూడా కొంచెం న్యాచురల్గా ఉంటాయి. సో మనం మెయింటైన్ చేసుకునేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. బాటమ్ ఎప్పుడైనా ప్యూరే కదా. అదే మనకి సింథటిక్ అనుకోండి, 1 టైంకే మనకి ఇంకా అసలు కలర్ పోదు, బాగా అంటే గ్యారెంటెడ్గా ఉంటాయి. కానీ ఇవాళ కాదు, హ్యాండ్ బ్లాక్స్ కదా, కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. సో బాటమ్కి మ్యాచింగ్గా, బాటమ్ కదా జిగ్జాగ్, సేమ్ మ్యాచింగ్ దుపట్ట. ఎడ్జ్లో వచ్చేసరికి మనకి ఇండిగో బ్లూ డిజైన్ సేమ్, మనకి ఇప్పుడు టాప్లో ఏదైతే ఉందో సేమ్. చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ 1230 రూపీస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి డ్రెస్సులు, ఎలా అనిపించినాయి మీరు కామెంట్ పెట్టండి. పర్టికులర్గా సిరి పాపం అడిగడిగి అలసిపోయింది. సిరి, నీకు మళ్ళీ పర్సనల్గా చెప్తున్నాను, ఒకవేళ నువ్వు డ్రెస్సెస్ తీసుకుని ఉంటే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి నీకు వచ్చాక అనేది కామెంట్ పెట్టు. ఇంకా నీకోసం ఇంకా నేను హ్యాండ్ బ్లాక్లో ఇంకా చాలా వెరైటీస్ చేపిస్తాను. ఈసారి డిఫరెంట్ కలర్స్. సో ఇప్పుడు ఈ కలర్స్ అయిపోయినాయి లైట్ చార్ట్లో, ఈసారి వేరే డార్క్ చార్ట్లో ఇంకోసారి చూపిస్తాను. సో డిఫరెంట్గా మనకి చున్నీలు కూడా, ఒక్కోసారి కోటా చున్నీ, ఒకసారి కాటన్ చున్నీ, ఇలా కూడా నేను వీడియోస్ చేస్తాను. ఇంకటి నుంచి రెగ్యులర్గా వీక్లీ వన్స్ అన్నా డ్రెస్సెస్ ఉండేటట్టు ట్రై చేస్తాను. పాపం సిరి అయితే ఎన్నిసార్లు అడిగి ఇంకా మీరు చేయరు కదా ఈ ఇయర్కని అనింది. మొన్న నాకు అనిపించింది డెఫినెట్గా ఈ అమ్మాయి కోసమన్నా మనం వీడియో చేయాలని. సో చూశాక కామెంట్ పెట్టాలి సిరి, ఓకేనా? ఇంకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.